స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగింది. అప్పటి వరకు రాజకీయ చైతన్యం అంటే పెద్దగా అవగాహన లేని వాళ్ళ కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకులు అంటే ఏంటి అంటూ చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే పుట్టుకొచ్చారని మనం చెప్పవచ్చు. తదుపరి జరిగిన పరిణామాల తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి యువతలోను, విద్యావంతుల్లోను, ఆర్థికవేత్తల్లోను, వ్యాపారవేత్తల్లోను సైతం ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయాల వైపు అడుగు వేయించారు. ప్రధానంగా మన భీమవరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అటువంటి కంచుకోటలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి మన ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించింది. ప్రధానంగా భీమవరం నియోజకవర్గం. ఈ భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓటమి చెందారు. తదుపరి మన జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి అనిబాబు గారిని తీసుకొచ్చి జనసేన పార్టీ నుంచి నిలబెట్టారు. ఆయన అక్కడ విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనే విషయాలు మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ యువ నాయకుడు గుత్తుల చిన్నగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చిన్నగారు. నమస్తే పరి గారు. చిన్నగారు, భీమవరం నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి అంటే ఇక్కడ అనిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే అనిబాబు గారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి ఓటమి చెందారు. మళ్ళీ ఈ రోజున జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీకి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి భీమవరం నియోజకవర్గంలో ఒకసారి 2024లో మరి జనసేన మరి అత్యంత మెజారిటీతో గెలిపించడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు మరి సమర్థవంతమైన పరిపాలన చేయడానికి తగ్గ మరి ఎమ్మెల్యే గారు మన పులపర్తి రామాంజనేయ గారు తీసుకురావడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మన జనసేన పార్టీ ముందంజలో ఉంది. అందులో భీమవరం నియోజకవర్గం మరి పులపర్తి రామాంజనేయ గారికి సీట్ ఇవ్వడం, ఆయన భారీ మెజారిటీతో నగ్గడం, తదుపరి కార్యాచరణ మరి ఆయన అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. జనసేన పార్టీ ఇంకా మరింత పుంజుకుంది అంజబాబు గారు రావడంతో. చిన్నారు అంటే మీ కుటుంబం, మీ నాన్నగారు తెలుగుదేశంలో ఉన్నారు గతంలో, మీ అన్నగారు బీజేపీలో ఉన్నారు, మీరు జనసేన అంటే ఇలాగా కుటుంబంలో మీరు జనసేనలో రావడానికి కారణం ఏంటంటారు? అంటే అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే గతంలో పరిపాలించిన పార్టీ, ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అని ఒక పెద్ద పార్టీ. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఇది. జనసేన పార్టీ అంటేనేమో అధికారం లేదు, ఏమీ లేదు. మీరేమో ఆ రెండు పార్టీలను తెచ్చి జనసేనలో రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? మరి జనసేన పార్టీలోని రావడానికి ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, ఆయనకున్న మనోభావాలు గొప్పవి. మరి ఆయన కార్యకర్తల పట్ల మరి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. మరి ఏ పార్టీ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ అనేది మరి కార్యకర్తలు చేయించలేదు. అలాగే మొట్టమొదటిగా మరి మన పవన్ కళ్యాణ్ గారు మరి కౌలు రైతులకు కావలసిన మరి తన ఆర్థిక సహాయంలోంచే మరి అందించడం గొప్ప భావజాలం. అందుకే నేను నచ్చి ఈ పార్టీ వచ్చాను. చిన్నారు, భీమవరం నియోజకవర్గంలో గంధి శ్రీనివాస్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు, అంజబాబు గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. వీళ్ళిద్దరు భీమవరం నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? మరి 10 సంవత్సరాలు అంజబాబు గారు, 10 సంవత్సరాలు గంధి గారు భీమవరం నియోజకవర్గం పరిపాలన చేశారు. పార్టీలు వేరైనా కానీ మరి ఇద్దరు కూడా తమ శక్తి కొలది భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల నడిపించారు. మరి అలాగే
రెండు పార్టీలు మన పార్టీలతో సంబంధం లేదు, మన భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని దుర్భర్తంతో వాళ్ళిద్దరూ ముందుకెళ్ళారు. చిన్నారు 2014లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇటు అమరావతిని అటు పోలవరాన్ని రెండు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాడు ఆయన. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? 2014లో మరి రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న స్థితిలో మరి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. కానీ మరి ఆయన అభివృద్ధి చేస్తానని ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి పోలవరం పూర్తవలేదు, అటు అమరావతి కూడా పూర్తి కాలేదు. కానీ ప్రజలు మరి ఈయన మాట ఇచ్చారు, నిలబెట్టుకోలేదని అసంతృప్తితో మరి 2019లో మరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆయన నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించింది. అయినప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పడింది. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరు? 2019లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మరి 150 సీట్లు ఇచ్చి భారీగా గెలిపించడం జరిగింది. మరి గెలిపించిన తర్వాత ఆయన ప్రజల్లోకి రాకుండా ఎక్కడో ప్యాలెస్లో ఉండి పరిపాలన చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో గ్రామాలు ఏమవుతున్నాయి, అసలు రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది, మరి అసలు ప్రజలు మరి తమ జీవనోపాధిని బాగా కొనసాగిస్తున్నారా లేకుండా తెలుసుకోకుండా మరి ఎప్పుడైతే తన ప్యాలెస్లో ఉండి పరిపాలన జరిగించారో మరి 2024లో ప్రజలు అలిసిపోయారు. ఎందుకంటే సరైన రోడ్డు వ్యవస్థ లేదు, త్రాగునీరు లేదు, ప్రజలకు అందుబాటులో సరైన వస్తువులు కూడా మరి రేట్లు పెరగడం, ధరలు పెరగడం, ఇవన్నీ మరి ప్రజలకు ఇసుకెత్తిపోయారు. మరి తండ్రి మరి రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన అందించారు. మరి 101, 108 మరి అంబులెన్స్లో ఆరోగ్యశ్రీ అనేక ప్రవేశపెట్టారు. ప్రజలకు మంచి పరిపాలన అందించారు. తండ్రి తగ్గ కొడుకని జగన్మోహన్ రెడ్డికి 2019లో మరి తండ్రికి మించి పనులు చేస్తారని ఆయనకి పట్టాభిషేకం కట్టారు. కానీ ఎంతసేపు ఆయన నవరత్నాలు లేకపోతే వాలంటరీ వ్యవస్థ అని వాటి మీద శ్రద్ధ పెట్టారు. కానీ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో రావాల్సిన నిధులు, మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, అన్నిటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అందుకే 2024లో మరి ఘోర పరాజయం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది. ఈ కూటమి ప్రభుత్వం అక్కడ విజయం సాధించడానికి కారణం ఏంటంటారు? కారకులు ఎవరంటారు? మరి 2024లో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడానికి మొట్టమొదటి కారణం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కారణం. ఎందుకంటే మరి రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆయన చూచి చలించి 3 పార్టీలని ఏకతాటి మీద తీసుకొచ్చి మరి తనకు తాను తగ్గించుకుని 50 సీట్లలో పోటీ చేద్దాం అనుకున్నారు. 50 నుంచి 30 అన్నారు. 30 నుంచి 20 సీట్లకి నాకు కావలసింది అధికారం కాదు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చారు. తీసుకురావడంతో భారీ మెజార్టీ, ఎవ్వరు ఊహించలేని మెజార్టీతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చిన్నారు, మీ కూటమి ప్రభుత్వం, ఎందుకంటే మీరు కూడా జనసేనలో ఉన్నారు కాబట్టి మీ కూటమి ప్రభుత్వం ఉన్నాం. మీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మీరు ఏమి అభివృద్ధి చేశారంటే మీరు ఏం చేస్తారు? అంటే మీ ప్రతిపక్షాలేమో మీరు అభివృద్ధి చేయట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు అన్నాయి. మీరు అభివృద్ధి చేశారంటే మీ దగ్గర చెప్పుకుంటే ఏమున్నాయి చెప్పండి. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ఏమి అభివృద్ధి చేశారని మరి వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఏమి అభివృద్ధి చేశారంటే మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు భయపడతా బతికారు. మరి తింటానికి తిండి లేదు, మరి పని చేసుకోవడానికి మరి కార్మికులకు ఇసుక కూడా కొరత అయింది. ఆ ఇసుక కొరతలో ఎంతోమంది జీవనోపాధి కోల్పోయారు. ఆ జీవనోపాధి కోల్పోవడంతో ప్రజలు ఇసుకెత్తిపోయారు. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి పరిపాలన, ఎందుకంటే
మరి ఎవరు భయపడకుండా బతుకుతున్నారు. గ్రామ స్థాయిలో మరి కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు. మరి భయపడతా బతికిన జీవనం వారు కొనసాగించారు. కానీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఎవరు భయపడకుండా బతుకుతున్నారు. ప్రజలకు ఏం కావాలండి? మంచి ఆహారం, ఉండడానికి వసతి, చేతికి తగ్గ పని కావాలి. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గినాయి. రైతులు మరి చక్కగా వ్యవసాయం కొనసాగించి జీవనోపాధి సాగిస్తున్నారు. చిన్నాయన ప్రస్తుతం మీ ఎల్విఎన్పురం లక్ష్మీ విజయ నరసింహపురం ఈ ఎల్విఎన్పురంలో గతంలో నేను ప్రస్తుత సర్పంచ్గా ఉన్నటువంటి ఆయన వైఎస్ఆర్సీపీ చెందిన ఆయన, ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్సీపీ. మీరు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. అంటే ఆ రోజున వాళ్ళకి అవకాశం లేదు చేయడానికి. మీరు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఎల్విఎన్పురంలో జనసేన నాయకుడిగా మీరు ఇచ్చేస్తున్నారు. మీ గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎమ్మెల్యేతో కానీ లేదా ఇంకొకరితో మాట్లాడి ఏ విధంగా కృషి చేస్తున్నారు ఏంటి? నేను ప్రెసిడెంట్ని కాదు, ఎంపీటీసీని కాదు, జనసేనలో ఒక సామాన్య కార్యకర్త. కాబట్టి మా గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ప్రజలు నాతో చెప్తున్నారు. ఆ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత మటుకు ఏ పనైనా మరి గోలందెప్ప నుంచి మన భీమవరం నుంచి ఎల్వెన్పురం వచ్చి బిజ్జీ దగ్గర నిలువెత్తు గండెడిపోయింది. ఆ సమస్య కోసం ఎంతో పోరాడాం గత ప్రభుత్వంలో, కానీ వెళ్ళిపోయారు. మన పులపర్తి రామాంజన్ గారు రావడంతో వెంటనే స్పందించి మరి 25 లక్షలు 44 లక్షలు ఎట్టి ఆ రోడ్డు వేయించడం జరిగింది. అలాగే బొండాడెల్లి రోడ్డు మరి మునిగిపోతుండే ఆడవాళ్ళు ఎంతో కష్టపడుతుండే మరి అది మేము చూడలేక మరి గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు అలాగే మరి అది కొనసాగింది. కానీ అది పూర్తిగా ఆ పని ఎవరో చేయలేకపోయారు. కానీ మన ప్రభుత్వం రాగానే అంజుబాబు గారి దగ్గరికి మరి మేమందరం వెళ్ళాం. జనసేన కార్యకర్తలు అందరూ వెళ్ళి అడగ్గా ఆయన తక్షణమే 22 లక్షలెట్టి ఆ రోడ్డు వేయించడం జరిగింది. ఇలాగే మరి గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే అంజుబాబు గారి దృష్టి తీసుకెళ్తున్నాం. ఆయన ద్వారా సాధ్యమైనంత మట్టుకు మరి సమస్య పరిష్కారం అవుతుంది. చిన్నారు అగ్గిపెట్టి తయారు చేసేవాడు కూడా రేట్ నిర్ణయిస్తున్నాడు. అలాగే త్రాగునీరు కూడా బాటిల్లో బట్టి కార్పొరేట్ కంపెనీలు రేట్ నిర్ణయించుకుంటున్నాయి. కానీ రైతులు ఆరుగాలం ఎన్నక వాళ్ళక రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంట ఏ పంట అయినా, అది చేప అవ్వచ్చు, రొయ్య అవ్వచ్చు, లేకపోతే గొర్రె అవ్వచ్చు, ఇతర పంటల అపరాలైనా సరే రైతు పండించిన పంటకి రైతు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు అంటారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? కార్పొరేట్ అంటారు. అంటే ఎన్నికల ముందు ప్రతి పార్టీ కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులను పట్టించుకోరు. వ్యాపారస్తుడు మరి లాభం కొరకు తన వ్యాపారాన్ని కొనసాగించాడు. కానీ రైతన్నే మరి దిగుబడిని ఎలా పెంచాలి? ఈ సంవత్సరం 1 టన్ను రొయ్య వస్తే మళ్ళా సంవత్సరం 1 టన్నున్నర ఎలా తీయాలని ఆశిస్తాడు. రైతుకి లాభాలతో సంబంధం ఉండదు. తను మరి పస్తున్నా సరే ప్రజలకు ఆహారం పెట్టాలని మంచి ఉద్దేశంతో రైతు వ్యవసాయం చేస్తాడు. చిన్నారు మీరంతా కూడా ఆక్వా రైతులు, చేపల చెరువులు, రొయ్య చెరువులు వ్యాపార సాగు చేస్తూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీలు అనగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి గ్రీన్ కార్పెట్ వేసి స్వాగతం సుస్వాగతం చెప్పి ఇన్సూరెన్స్లు ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు, రుణాలు ఇస్తారు, స్థలాలు ఇస్తారు, పొలాలు ఇస్తారు. ఆక్వా సాగు వల్ల, ఆక్వా ఎగుమతుల వల్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. ఆక్వా సాగు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 14% ఆదాయం వస్తుంది. అయినప్పటికీ కూడా ఆక్వా రైతుల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు. వీళ్ళకి సబ్సిడీలు లేవు, రుణాలు లేవు, ఏమీ లేవు. కనీసం నాణ్యమైన రొయ్యపిల్ల కూడా అందించలేకపోతున్నారు. అసలు ఆక్వా రైతుల సమస్యలు ఏంటి? ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి మీ సూచనలు ఏంటి? అంటే ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వస్తే ఆక్వా రైతులు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మరి కూటమి ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే మరి మన రాష్ట్రానికి ఆదాయం, మంచి ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వా రైతులు మరి ఎన్నో నష్టాలను సరిచూస్తున్నారు. మరి ఆ నష్టాల్లో మొదటిగా మంచి క్వాలిటీ సీడ్ అందించలేకపోతున్నాం రైతులకి. పర్మిషన్ లేని యాక్చువల్ వల్ల మరి
ఆ రొయ్యి వేస్తున్నారు కానీ వైరస్ రావడం, మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. తమ తమకున్నదంతా అమ్మేసి మరి ఆక్వా రైతు సాగు చేస్తాడు. ఇలాంటి యాక్సిడెంట్ వల్ల మరి రైతు ఎంతో నష్టపోతున్నాడు. అలాగే మరి రైతుకి కావాల్సింది సబ్సిడీ. మరి కరెంటు సబ్సిడీ అనేది ప్రాముఖ్యం. ఈ మధ్యలో రైతులకు మరి బాగా విపరీతమైన లాస్ ఏంటంటే పీడిఎఫ్ ఛార్జీలని, ఎఫ్టీ ఛార్జీలని రైతులకు భారంగా మారింది. మరి గత ప్రభుత్వంలో 2020లో 40 ట్రాన్స్ఫారం 1,20,000 ఉండేది. ఇప్పుడు అదే ట్రాన్స్ఫారం 6 లక్షలు అవుతుంది 40 ట్రాన్స్ఫారం. కాబట్టి దీనికి మన కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు స్పందించి తక్షణమే మరి సబ్సిడీ రావాలి రైతుకి. ట్రాన్స్ఫర్ మరి చిన్నకారు రైతులు ఏదైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నా మరి కరెంట్ మీద తిప్పలేకపోతే ఈ రోజుల్లో డీజిల్ మీద రైతులు సాగు చేయడం కష్టమైపోతుంది. కాబట్టి దీన్ని స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే మరి ఈ ఎలక్ట్రికల్ కరెంటు మీద సంబంధించి ఏ అయితే ట్రాన్స్ఫర్ సబ్సిడీ కావాలో అటువంటి ఇప్పించాలి. మరి రైతు పండించిన పంటకి మరి ఇవాళ మిరపైన, ధాన్యమైన మద్దతు ధర ఉంది. కానీ ఆక్వా సంబంధించిన మరి రైలు పండించిన రైతుకి మరి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. ఎక్కువ నిజంగా ఏదన్నా ఇబ్బంది వచ్చి ఒకేసారి చెరువులన్నీ పడతం వస్తే మరి దళారులు అయిన రేటుకు కొంటున్నారు. ప్లాంట్లు ఏమో 3 నెలలకి డబ్బులు ఇస్తాయి, ప్లాంట్లకి ఇవ్వలేరు. మధ్యవర్తులకి అంటే తేడలకి అమ్ముతున్నారు. కానీ మంచిదే, కానీ వాళ్ళకి అమ్మడం బట్టి టన్ను 2 టన్నులు అమ్ముకుని రైతులు 20 రూపాయలు తక్కువకి అమ్ముకోవాలి. ప్లాంట్కి అయితే 3-4 టన్నులు ఉంటే పెట్టగలరు. కానీ మరి అరెకరం పండించి రైతు ఒక టన్ను పండిస్తాడు. ఆ టన్నుని మరి అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాడు రైతు. కాబట్టి మా ప్రాంతాల్లో మరి రైలు అమ్ముకోలేని పరిస్థితిలో రైతు కోల్డ్ స్టోర్లు కట్టితే మరి రైతుకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు స్పందించాలి. మరి మన కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మొట్టమొదటి కారకులు ఆక్వా రైతులు. గత 2019లో ఇది మరి రైతులకి సబ్సిడీ తీసేశారు. కొంతమందికి నాన్ ఆక్వా జోన్లు ఉన్నాయని అనేక మందికి సబ్సిడీ రాకుండా మరి రైతులు ఎంతో మంది నష్టపోయారు. మరి అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలని మన కూటమి ప్రభుత్వం నెగ్గించారు. కాబట్టి రైతు మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని మరి మనం నిలబెట్టాలని మరి రైతుకు కావాల్సిన సబ్సిడీలు మరి కోల్డ్ స్టోర్లు కట్టించాలి. లేకపోతే కొన్నాళ్ళకి ఆక్వా రైతు కనుమరుగైపోతాడు. ఇప్పటికే తన ఆస్తులన్నీ అమ్మేసి, పొలాలను అమ్మేసి స్థితికి రైతు వచ్చాడు. అలాగే మరి చేప అధికంగా పండించేది చేప. ఈ చేపకి నిలకడ ధర అంటూ, పర్మనెంట్ ధర అంటూ లేదు. మరి కనీసం ఇవాళ 100 రూపాయలకి ఏమీ రావట్లేదు. కానీ మన చేప వచ్చి 100 రూపాయలు అమ్ముతుంది. ఆ చేప 10 నెలలు కష్టపడి రైతు చెమటూర్చి అలా పంట చేతికి వచ్చేదాకా ఎంతో కష్టపడి పండించాలి. అటువంటి పంటను రైతు అమ్ముకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నాడు. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాలి, ట్రేడర్లతో మాట్లాడాలి. మరి కావలసిన మద్దతు ధర చేపకు కానీ రొయ్యకి కానీ. మరి అధిక పంట వస్తే టమాటాలు ఎలాగా మంచి ధరలు పలుకుతున్నాయో, అధిక పంట వచ్చినప్పుడు వీటికి కూడా మంచి ధర, మరి రొయ్యలకు కానీ చేపలకు కానీ మంచి ధర మన నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళండి. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ప్రతి ఆక్వా రైతు కూడా పోరాడాలి. రైతు ఎవరో ఏదో చేస్తారంటే కాదు, మనమే పోరాడాలి. రైతు పోరాడకపోతే కొన్నాళ్ళకి ప్రభుత్వాలు మనం పట్టించుకో. కాబట్టి రైతులు మన ప్రభుత్వానికి విజ్ఞాపన ఒకటే, మరి రైతులకు మంచి ధరలు, కోల్డ్ స్టోర్లు కట్టించాలని కోరుకుంటున్నాను. అలాగే రైతు ఫీడ్ విషయంలో మరి ఎంతో రేటు, మరి ఫీడ్ విషయంలో కిలో 90 రూపాయలు అమ్ముతుంది. అంటే రైతు ఒక టన్ను పండించాలంటే 1.5 టన్ను మేత మేపాలి. ఫీడ్కి రైతు సగం మొత్తం అమౌంట్ అంతా ఖర్చు పెట్టవలసిందే. మరి అలాగే ఫీడ్ వీళ్ళతో మాట్లాడి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఫీడ్తో మాట్లాడి
ఆ రేటు తగ్గించేలా చూడాలి. అలాగే మరి వరి రైతులకైతే మరి తుఫాన్లు వచ్చినా వర్షాలు వచ్చినా వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. మరి ఆక్వా రైతులను కూడా మరి ఇవాళ వర్షం వచ్చిందంటే రైతుకి చేతికి పంట వచ్చే పరిస్థితి లేదు. వైరస్ అని అనేక వ్యాధుల చేత అవి చనిపోవడం జరుగుతున్నాయి. మరి ఈ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాలి. వాటిలో కూడా మంచి మరి ఏదన్నా నష్టపరిహారం ఇప్పిస్తే రైతుకి మంచిది. అలాగే చేప క్వాలిటీ సీడు తయారు చేసి వ్యక్తులు చేప క్వాలిటీ లేపడం వల్ల ఎదుగుదల లేదు. ఎదుగుదల లేకపోతే రైతుకి పెట్టుబడి ఎక్కువైపోతుంది. మరి ఎకరానికి ₹1,00,000 అయింది, ₹1,50,000 పెట్టుబడి అవుతుంది. అప్పుడు రైతు నష్టంలోకి వెళ్ళిపోతాడు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే మంచి పిల్లలు అందించాలి ప్రభుత్వం ద్వారా. ఈ విషయంలో కూడా మన కూటమి ప్రభుత్వం బాగా కృషి చేయాలి. రైతు లేనిదే మరి మనం లేము. కాబట్టి ఆక్వా రైతుని మన కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి.